Hello andarki, welcome back to our channel Lookout with Hanshi. It's Monday morning around 6 అవుతుంది time. I woke up at 5:30. I did my skincare, the bathroom activities and అన్నీ అయ్యేసరికి నాకు హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అనమాట. అండ్ ఐ నో అంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతున్నాను బికాజ్ మోస్ట్ ఆఫ్ యూ ఆల్ నో దట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ గోయింగ్ టు ద ఆఫీస్. ఆ 9 to 6 స్ట్రగుల్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అనమాట. ఇన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అంత తెలియలేదు. ఎనీవే, మీరు ఎన్నో రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్న వీడియో చాలామంది డిఎం కమెంట్స్ రెగ్యులర్గా పెడుతుంది. ప్లాంట్ కేర్ కాదు, ప్లాంట్స్ అన్నీ డీటెయిల్డ్గా చూపించండి క్లియర్గా అని చెప్పి. సో ఐ డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఫ్యాన్సీ ప్లాంట్స్ టు బీ వెరీ వెరీ ఫ్రాంక్, బట్ ఉన్నవి నాకు నచ్చినవి నేను మీకు చూపిస్తాను అనమాట. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద సన్ టు కమ్ అవుట్ సో దట్ మై ఫ్లవర్స్ కెన్ బ్లూమ్ అ బిట్. అండ్ ఆల్సో ఆ సన్ రేస్లో బాగా కనిపిస్తాయి అన్నమాట ప్లాంట్స్. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్. మీన్ వైల్ ఐఎమ్ కంప్లీటింగ్ మై డైలీ యాక్టివిటీస్ అండ్ ఫైనలీ ద సన్ ఈస్ హియర్ అండ్ లెట్స్ బిగిన్ ద టూర్. ఫస్ట్లీ వీ విల్ బిగిన్ విత్ ద కారిడోర్ ప్లాంట్స్ అనమాట. దీని గురించే చాలామంది అడుగుతున్నారు కాబట్టి. కారిడోర్ చాలా అంటే చాలా చిన్నదనమాట. జస్ట్ ఒక 2 మనుషులు పడతారు అంతే. సో ఒక మనిషి పట్టే ప్లేస్లో నేను షూరాక్స్ మీద ప్లాంట్స్ పెట్టుకున్నా. ఇంకొక మనిషి వెళ్ళడానికి ఉంటుంది. వెరీ వెరీ నారో కారిడోర్. వీడియోలో మేబీ పెద్దగా కనిపిస్తుందేమో కానీ అసలు అంత పెద్దది కానే కాదు. ఓకే, లెట్స్ బిగిన్ విత్ ద టూర్. ఓకే, ఫస్ట్లీ ఇఫ్ యూ ఎంటర్ ఒక స్టూల్ మీద ఈ పెద్ద టబ్ ఉంటుందన్నమాట. ఈ టబ్ మేము యూజ్ చేయట్లేదు, సో అందుకని పైన వేస్ట్గా పడేయడం ఎందుకని ఇందులో ఒక 3 వెరైటీస్ ఆఫ్ మందార మొక్కలు వేసాను అనమాట, డిఫరెంట్ కలర్స్వి. అండ్ ఖచ్చితంగా రోజుకి ఒక 2-3 పువ్వులు అయితే చక్కగా పూస్తాయి. మేము పెద్దగా కొయ్యము పువ్వుల్ని, అలానే ఉంచేస్తాను అనమాట చెట్టుకి, అందంగా అలా కనిపిస్తాయి అని చెప్పి. అండ్ ఒక పువ్వు ఖచ్చితంగా 2 to 3 days ఈజీగా ఉంటుందన్నమాట. మందార పువ్వు కూడా యాక్చువల్గా ఆ ఆరెంజ్ కలర్ పూసి 3 days అయింది. దాని సైజ్ ఇంకా పెద్దది, బట్ ఐ మీన్ ఆల్మోస్ట్ తగ్గిపోతుంది ఇప్పుడు. ఓకే, దాని పక్కనే షూరాక్ ఉంటుంది. షూరాక్ మీద ఇలా ఒక చిన్న కుండీలో నేను మనీ ప్లాంట్ వేసాను అనమాట. ఈ మనీ ప్లాంట్ యాక్చువల్గా నేను కొన్నది కాదు, ఎక్కడో అపార్ట్మెంట్ బయట అలా ర్యాండమ్గా చాలా పెద్ద క్రీపర్ వస్తే వాళ్ళకి తెలియకుండా ఒక 2-3 కొమ్మలు పీక్కొచ్చి ఇలా నాటాను అనమాట. అది బాగా వస్తుంది. అది వచ్చిన తర్వాత దాన్ని యూ షేప్లో పెడదామని చెప్పి థాట్. ఇంకా దానిలో ఇంకా ఏమేమి పడినాయో తెలీదు, ఒక 2-3 వెరైటీస్ ఆఫ్ మొక్కలు అయితే వస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి ఇఫ్ ఐ రిమెంబర్ దిస్ ప్లాంట్ ఈస్ కాల్డ్ క్రోటాన్, అ టైప్ ఆఫ్ క్రోటాన్ అనమాట. అండ్ ఇందులో ఒకసారి సబ్జా గింజలు నేను మిగిలిపోయినవి ఉంటే మొక్కల్లో డస్ట్బిన్ లేకుండా ఎందుకులే అని చెప్పి మొక్కలు వేస్తే అవి ఇలా మొలకలు వచ్చి చెట్టు అయిందనమాట. అండ్ లైట్గా విత్తనాలు కూడా రావడం స్టార్ట్ అయినాయి. అండ్ టు బీ వెరీ వెరీ ఫ్రాంక్, నా దగ్గర ఉన్న ప్లాంట్స్లో సగం ప్లాంట్ నేమ్స్ నాకు తెలియదు, అండ్ సగం నేను కొన్నవైతే అస్సలు కాదు. ఈ రోడ్ సైడ్ అలా ఇలా ఉంటాయి కదా, అవి పీక్కొచ్చి నాటుతూ ఉంటాను అనమాట, అవి అలా పెరుగుతాయి. ఓకే, అండ్ దాని పక్కనే వీ హ్యావ్ దిస్ స్పైడర్ ప్లాంట్. ఈ స్పైడర్ ప్లాంట్ ఏంటంటే దీనికి ఇలా చిన్నగా వస్తూ ఉంటాయి. ఆ చిన్నవి తీసి వేరే కుండీలో పెడితే అది అలా పెద్దగా ప్లాంట్ లాగా కూడా వస్తుంది అనమాట. బట్ ఇలా అందంగా ఉంది కదా అని చెప్పి నేను కట్ చేయలేదు, అలానే ఉంచేసాను. ఐ థింక్ ఐ హ్యావ్ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ పాట్స్ యాజ్ ఆఫ్ నౌ అనిపించింది. అండ్ దాని వెనకాలే ఇది కూడా నేను కొన్నది కాదు, వాము మొక్క అంటాం కదా అదనమాట. మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో పెంచుకుంటుంటే ఒక 2 కొమ్మలు అడిగి తీసుకొచ్చాను. అండ్ దెన్ లేటర్ వీ హ్యావ్ సింగోనియం, పింక్ సింగోనియం అంటారు. అండ్ ఆల్సో ఐ హ్యావ్ దిస్ బ్యాంబూ ప్లాంట్, లక్కీ బ్యాంబూ ప్లాంట్. ఇది సాయిల్లో పెరిగేదనమాట. అండ్ దాని పక్కనే ఈ చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఒక ప్లాంట్ ఉంది కదా, ఇది కూడా నేను కొనలేదు. మీరు చూసే ఉంటుంది, ఇది రెగ్యులర్గా మన ఫుట్పాత్స్ దగ్గర, డివైడర్స్ దగ్గర వేస్తారు. ఇలానే ల్యాంకో హిల్స్ దగ్గర ఎక్కడో ఒక ముక్క ఇలా పక్కకి కోసుకొచ్చి నాటాను అనమాట అది. అండ్ దాని పక్కన ప్లాంట్ ఇది ఐ పర్చేస్డ్, ఐ రియలీ డోంట్ నో ద నేమ్ ఆఫ్ ఇట్. అది కొని కూడా 2 years అయిపోయింది. అండ్ దెన్ లేటర్ షూరాక్ మీద నుంచి అలా పైకి వెళ్తే ఐ హ్యావ్ దిస్ బ్రోకెన్ హార్ట్ అంటారంట ఈ ప్లాంట్ని, బికాస్ దిస్ హ్యాస్ గాట్ దోస్ లీవ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్. దాని పక్కనే లక్కీ బ్యాంబూ ఇంకొకటి ఉంది. ఇది యాక్చువల్గా లక్కీ బ్యాంబూ కాదు, నార్మల్ బ్యాంబూ ప్లాంట్స్ అనమాట. ఇవి కింద వేస్తే నేల మీద వేస్తే చాలా పెద్దవి అయిపోతాయి. అండ్ దెన్ ఐ హ్యావ్ జేడ్
ప్లాంట్. అండ్ దాని తర్వాత ఒక మనీ ప్లాంట్ క్రీపర్. ఇది కూడా నార్మల్గా ఊరికే అలా పెడితే అలా అలా అల్లేసింది అనమాట ఆ చెక్కకి వెనకాల. సో పైనవి ఆర్టిఫిషియల్ పీకేసి దీన్ని అలా పైకి పాకిద్దామని చెప్పి అనుకుంటున్నా. అండ్ వీ హ్యావ్ గాట్ దిస్ బిగ్ విండో కైండ్ ఆఫ్ ఎ థింగ్ కదా బయట, ఆ పైన స్పేస్ని కూడా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇలా ఒక చెక్క స్లాబ్ వేయించి దాని మీద కూడా నేను ప్లాంట్స్ పెట్టాను అనమాట. సో ఐ హ్యావ్ వన్ మోర్ బ్రోకెన్ హార్ట్. ఆ బ్రోకెన్ హార్ట్ పక్కన ఐ రియలీ డోంట్ నో ద నేమ్, తెలుసు బట్ ఐ ఫర్గట్. అండ్ ఒక బాణం పువ్వులు అంటారు వీటినైతే, ఆ మొక్క ఉంది. ఐ హ్యావ్ ఎ స్నేక్ ప్లాంట్ అండ్ జీజీ ప్లాంట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. సో దిస్ ఈజ్ వన్ సైడ్ ఆఫ్ ద ప్లాంట్ కార్నర్ అనమాట. అండ్ ఎస్, అలా షూ ర్యాక్ పక్కనే ఐ హ్యావ్ దిస్ లెమన్ గ్రాస్. లెమన్ గ్రాస్ యాక్చువల్గా మంచిది, దోమలు ఎక్కువ రావు. అండ్ ఇది మేము టీలో ఎక్కువ యూజ్ చేస్తామన్నమాట. అండ్ దాని పక్కనే మనీ ప్లాంట్ ఉంది అగైన్. ఈ మనీ ప్లాంట్ ఆల్మోస్ట్ మా దగ్గర ఐ థింక్ ఆల్మోస్ట్ 5 years నుంచి ఉంది. సో దాన్ని కట్ చేస్తూ ట్రిమ్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ వాస్తు ప్రకారం అత్తమ్మ దీన్ని ఇక్కడ రెడ్ కలర్ పాట్లోనే వేసి ఇలా గుమ్మానికి పాకించాలి అంటే దాన్ని అలా పాకిస్తున్నాం అనమాట. అండ్ దిస్ ఇస్ టు ద అదర్ సైడ్, అంటే గుమ్మం పక్కకే ఇక్కడ ఒక 3 pots పట్టే స్పేస్ ఉంటుంది. సో ఈ పెద్ద పాట్ చెప్పాను కదా మా ఇంటి కింద వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఇందులో శంకు పుష్పాలు వైట్ అండ్ ఆల్సో దది పర్పుల్ బ్లూ వాట్ ఎవర్ బ్లూ కలర్ పుష్పాలు శంకు పుష్పాలు ప్లాంట్స్ వేసాను అనమాట. అండ్ విత్తనాలు కూడా నా వ్లాగ్స్ చూస్తుంటే అలా ఊరికే నేను ర్యాండమ్గా వేసా. ఐ స్టార్టెడ్ సీయింగ్ ఎ న్యూ గ్రోత్ ఇన్ మై ప్లాంట్స్ అనమాట. సో ఇవైతే ప్రతిరోజు అట్లీస్ట్ ఆల్టర్నేటివ్ డేస్ ఒక 10 పూలన్నా పూస్తాయి. అండ్ దాని పక్కనే మందార మొక్క, ఇది ఇంకొక వెరైటీ అనమాట, నాటు మందారం అంటారు, చిన్న చిన్నగా రెడ్ కలర్లో ఉంటాయి. ఐ థాట్ దిస్ ప్లాంట్ వాజ్ ఆల్మోస్ట్ డెడ్. దీన్ని మళ్ళీ మొత్తం ట్రిమ్ చేసి పురుగుల మందేసి కొంచెం ఫర్టిలైజర్ వేస్తే అలా మంచిగా గ్రో అవుతుంది. అండ్ దాని పక్కనే తమలపాకు మొక్క ఉందన్నమాట. సో ఇది కూడా అంతే, తమలపాకు మొక్క ఇంటి ముందు ఉంటే మంచిది అన్నారు అని చెప్పి ఐ డోంట్ బిలీవ్ దిస్ ఆన్ మచ్, బట్ అత్తమ్మ కొన్ని బిలీవ్ చేస్తారు. సో అంటే నాకు కూడా మొక్కలు ఇష్టం కాబట్టి ఆవిడ మాట కాదనకుండా తెచ్చేస్తానమాట. అండ్ దెన్ ఈ అమ్మాయిల్లో ఏం పెట్టాలో అర్థం కాక ఏం పెట్టినా బతకట్లేదు అని చెప్పి 2 ఆర్టిఫిషియల్ సక్లెంట్స్ అయితే పెట్టాను. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ ఐ హ్యావ్ అ కైండ్ ఆఫ్ బిగ్ విండో అగైన్. సో ఇక్కడ వెంటిలేషన్ బాగా వస్తుందన్నమాట. సో నేను వెరీ రీసెంట్గా మీనియేచర్ గార్డెన్ చేశాను. యాక్చువల్లీ ఈ మీనియేచర్ ఏంటంటే దిస్ వాజ్ ద డ్రీమ్ దట్ ఐ హ్యాడ్. అంటే డ్రీమ్ ఏమొచ్చిందంటే నేను మోహన్ ముసలోళ్ళం అయిపోయి వీ హ్యావ్ గాట్ ఏ బిగ్ హ్యూజ్ హౌస్ అండ్ బయట అంతా లాన్ ఉండి లాన్లో ఐ కైండ్ ఆఫ్ అ గార్డెన్ లాగా క్రియేట్ చేసామంట. అండ్ ద ఏంజిల్ ఈజ్ వాచింగ్ ఫ్రమ్ ద టాప్. అలా నాకేదో ఒక ఒక కైండ్ ఆఫ్ ఎ ఫ్యాన్సీ డ్రీమ్లా వచ్చింది. అండ్ ఐ క్రియేటెడ్ ఇట్ యాజ్ అన్ ఎ మీనియేచర్. ఓకే, అండ్ ఇందులో ఈ టాప్ మీద అగైన్ ఐ హ్యావ్ టేబుల్ రోజెస్ విచ్ ఇస్ ఇన్ పింక్ కలర్. అండ్ పైన ఒక క్రీపర్ ఉంది, కింద కూడా ఇది పువ్వులు వచ్చే క్రీపర్ అనమాట, గడ్డి పువ్వుల్లోనే ఇంకొక రకం. దాన్ని ఇలా రౌండ్గా యూ షేప్లో చేద్దామని చెప్పి ఒక బైండింగ్ వైర్ కట్టి చేశాను అనమాట. ఈ మట్టిది ఏంటంటే మేము యాక్చువల్గా చేపల పులుసు అలా ఏమైనా పెట్టుకుందామని చెప్పి కొన్న 100 or 150 రూపీస్కి, బట్ మేము అది యూజ్ చేయట్లేదు. సో ఐ రీయూజ్డ్ ఇట్ ఫర్ మై ప్లాంట్స్ అనమాట. సో సమ్హౌ ఇందులో కూడా ఏదో విత్తనాలు వస్తున్నాయి, విత్తనాలు కాదు మొలకలు వస్తున్నాయి. అవి ఏ మొలకలు అర్థం కావట్లేదు, అవి పెరిగే వరకు వెయిట్ చేసి చూడాలి. సో దిస్ ఈస్ హౌ ద వన్ సైడ్ ఆఫ్ మై గార్డెన్ ఆర్ జంగల్ లుక్స్ లైక్. ఓకే, నౌ మూవింగ్ ఆన్ టు ద టాప్ సెక్షన్ అనమాట. సో ఇవి ఏంటంటే మ్యాక్రమే హ్యాంగర్స్లో ఇలా పాట్స్ పెట్టాను. పైన డైరెక్ట్గా మేకుకి పెడుతుంటే నాకు వాటరింగ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో దిస్ వే నాకు లెంత్ కొంచెం పెద్దగా అయ్యి నాకు ఈజీగా పెరుగుతుంది. అండ్ అక్కడ కూడా జస్ట్ కామన్ టేబుల్ రోజెస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్, కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట. ఎల్లో, వైట్, పింక్ అండ్ ఆల్సో సమ్ ఆరెంజిష్ ఫ్లవర్స్ అలా వస్తూ ఉంటాయి. అండ్ ఇది అదర్ సైడ్ అనమాట.
చాలామంది అడిగారు మీరు అసలు ఆ స్టాండ్ ఎలా చేయించారని చెప్పి. యూజువల్గా ఐరన్ రీలింగ్ వస్తుంది కదా మనకి, ఆ రీలింగ్ని అటాచ్ చేపిస్తూ స్టాండ్ చేయించామన్నమాట. అండ్ ది స్టాండ్ హ్యాస్ ఆల్మోస్ట్ 9 సెరామిక్ పాట్స్, బిగ్ సైజ్. సో ఈ ప్లాంట్ పేరు ఏదో ఉండింది, ఐఎమ్ నాట్ రీకలెక్టింగ్. ఐ థాట్ దట్ వాజ్ ఆల్మోస్ట్ డెడ్. నేను వాటరింగ్ ఎక్కువ చేసేసరికి దాని రూట్స్ అన్నీ ఇలా మాడిపోయినాయి అనమాట. అండ్ కంప్లీట్గా వాటరింగ్ స్టాప్ చేసేసరికి కొత్త లీవ్స్ వచ్చినాయి. అండ్ దెన్ నెక్స్ట్ పాట్ ఐ హ్యాడ్ అరేకా పామ్ అండ్ ఆల్సో yellow and green croton plant అనమాట. అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ దిస్ వాట్ ఈస్ దిస్ ప్లాంట్ కాల్డ్, పేపర్ పువ్వులు అంటారు కదా, అదే బోగన్ విలియా. అండ్ ఆల్సో ఇందులో కూడా ఎలా పడిందో విత్తనం పడింది, వైట్ శంకు పుష్పాల చెట్టు వచ్చిందనమాట. సో బోగన్ విలియాకి యాక్చువల్గా ఎక్కువ వాటర్ పోయకూడదు, బట్ శంకు పుష్పాలు ఉంది కాబట్టి నాకు పోయాల్సి వస్తుంది, అందుకని అది బోగన్ విలియా ఫ్లవరింగ్ తగ్గిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ మల్లెపూల చెట్టు అనమాట. ఇది యాక్చువల్గా అత్తమ్మ ఇష్టంగా తెచ్చుకుని వేసుకున్నారు. దీనికి చిగురు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే ఇలా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి ఏ సీజన్ అయినా సరే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బిల్వదళాలు అంటాం కదా, అది. సో ఈ మధ్యన ఇది పాడైపోతే మొత్తం కట్ చేసేసి లైక్ పురుగుల మందు అది వేసి పెట్టాను అనమాట. నౌ ఐ కెన్ సీ ద న్యూ గ్రోత్ కమింగ్ అప్ అండ్ ఇట్ ఫీల్స్ రియలీ గుడ్ కదా వెన్ యూ హ్యావ్ ఎ ప్లాంట్స్ అండ్ యూ సీ ద న్యూ గ్రోత్, స్పెషల్లీ ఇన్ ద మార్నింగ్స్. నాకైతే అదొక ఫ్రెష్నెస్ ఇస్తుంది అండ్ హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ దెన్ లేటర్ ఐ హ్యావ్, ఇది కూడా ఇంకొక రకమైన మల్లె మొగ్గలే, ఐ డోంట్ నో కాగడా మల్లి ఆర్ అలా అంటారు. దీనికి కూడా బాగా ఆకులు వచ్చేస్తే రీసెంట్గానే ఆకులన్నీ తీసేశారనమాట అత్తమ్మ. అండ్ ఇప్పుడు అది మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. అండ్ నైట్ టైంలో ఇట్ స్మెల్స్ రియలీ రియలీ గుడ్. ఐ జస్ట్ లవ్ దట్ స్మెల్. అండ్ దాని పక్కనే ఇది ఆల్రెడీ మీరు చాలామంది చూసే ఉంటారు అండ్ నాకు దీని పేరు కూడా చెప్పారు, ఏదో హార్ట్ అని చెప్పి. ఐఎమ్ సో సారీ, ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ రిమెంబరింగ్ నేమ్స్. సో అది కూడా బాగా పెరిగింది అనమాట. సో దీన్ని కట్ చేసి చిన్న చిన్నగా ఇంకా క్రీపర్స్ చేద్దాం, ఇండోర్ ప్లాంట్ లాగా పెడదాం అనుకుంటున్నా. సో దీనికి అటాచ్డ్గా కరివేపాకు మొక్క ఉందన్నమాట. కరివేపాకు మొక్క కూడా చాలా ఇట్ ఈస్ రియలీ బీయింగ్ వెల్ దీస్ డేస్. అంతకుముందు అంత రాలేదు, ఇప్పుడు బాగానే వస్తుంది. అండ్ దాని పక్కనే మాకు తులసి మొక్క కూడా ఉంది. తులసి మొక్క గురించి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు అసలు ఎలా పెట్టారు అది. సేమ్ రేలింగ్కి అటువైపు ఎలా స్టాండ్ చేయించామో ఇటువైపు కూడా అలానే చేయించి పెట్టామన్నమాట. బట్ ద మిస్టేక్ ఐ డిడ్ వైల్ డూయింగ్ దిస్ ఈజ్, గుమ్మానికి ఎదురుగుండా ఉంటే మంచిది అని అన్నారని నేను ఆపోజిట్లో పెట్టించుకున్నా. బట్ ఐ రీగ్రెట్ డూయింగ్ ఇట్ నౌ. దీన్ని కొంచెం జరిపి ఇట్ సైడ్ పెట్టించుకుందాం అనుకున్నా, బికాస్ ఆన్ ద వేలో లిక్షితాకి తగులుతుంది. దట్ ఈస్ బిట్ డేంజరస్ ఫర్ కిడ్స్. సో ఐ డిసైడెడ్ టు మూవ్ ఇట్ ఎ సైడ్. అది ప్లాన్ చేయాలి వీకెండ్ చూసుకొని. దాని పక్కనే దాని వెనకాలే, తులసి మొక్క వెనకాలే ఇలా దానిమ్మ మొక్క ఉందన్నమాట. అంటే దానిమ్మ మొక్క ఎందుకు వేసాం, ఏదో ఫ్రూట్స్ వచ్చేస్తాయి అని కాదు. తులసి మొక్క ఉన్న ఇంట్లో దానిమ్మ మొక్క కూడా ఉంటే చాలా మంచిదంట వాస్తు ప్రకారం. సో ఐమ్ టెల్లింగ్ ఇట్ అగైన్, ఐ డోంట్ బిలీవ్ ఇట్ మచ్, బట్ అత్తమ్మ బిలీవ్ చేస్తారు కాబట్టి వేసాను. అండ్ ఎస్, ఇందులో కూడా సబ్జా గింజలు వేస్తే ఇప్పుడు ఇందులో సబ్జా గింజలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఇట్ ఫీల్స్ సో గుడ్ కదా. అవి గ్రో అయినప్పుడు నేను నా బ్లాగ్స్లో చూపిస్తాను. అండ్ దాని పక్కన ఇంకొక రకమైన మందార మొక్కలు ఉన్నాయన్నమాట. ఇవి 2 పూసాయి అండ్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ కలర్. దే బ్లూమ్ వెరీ వెరీ బ్యూటిఫుల్లీ లైక్ దిస్. చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఎక్కువ ఫ్యాన్సీ మొక్కలు అయితే ఏమీ లేవు, టు బి వెరీ వెరీ ఫ్రాంక్. ర్యాండమ్గా 100 రూపీస్ 200 రూపీస్ లోపల ఉన్న మొక్కలే ఉన్నాయి. అండ్ మోస్ట్లీ నేను పీక్కొచ్చిన మొక్కలు అలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో దిస్ కంప్లీట్స్ మై కారిడోర్ గార్డెన్. ఐ థింక్ ఇది నేను చాలా డీటెయిల్గా తీసి నేను మీకు చూపించాను కాబట్టి మీ అందరికీ అర్థమై ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నా. సో యాజ్ టోల్డ్, ఐ డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఫ్యాన్సీ ప్లాంట్స్. సో ఇండోర్ ప్లాంట్స్ గురించి కూడా కొంతమంది నాకు డిఎం చేస్తూ ఉన్నారనమాట. ఇండోర్స్లో నేను మోస్ట్లీ పెట్టేది గోల్డెన్ పోథోస్, మనీ ప్లాంట్స్ కూడా కాదు, గోల్డెన్ పోథోస్ విచ్ రిక్వైర్స్ ఇండైరెక్ట్ సన్లైట్. డార్క్లో అసలు బతుకోవు, ఇండైరెక్ట్ సన్లైట్లో. అండ్ ఈ బ్యాంబూ ప్లాంట్ గురించి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇది నేను నార్మల్ ఒక స్టోర్లో, నర్సరీ స్టోర్లోనే తీసుకున్న గ్లాస్ జార్లో వేసి పెడతాను అనమాట. వాటర్ 15 డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటాను. నేను ఇది 3 or 3.5 feet ఉన్నప్పుడు తీసుకున్నాను. నౌ ఇట్ టర్న్ ఇంటూ 5 feet. అంటే నాకు 1 inch తక్కువ ఉంటుంది అనమాట. ఐఎమ్ 5.2 అలా. అండ్ మోస్ట్ ఆఫ్ మై ఇండోర్ ప్లాంట్స్ ఆర్ లైక్ స్నేక్ ప్లాంట్స్, ఆగ్లోనిమా, రబ్బర్ ప్లాంట్స్. రబ్బర్
రబ్బర్ ప్లాంట్స్ ఆల్సో రిక్వైర్ సన్లైట్. వాటిని నేను అప్పుడప్పుడు బయటకు షిఫ్ట్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ మూవింగ్ ఆన్ టు ద బాల్కనీలో కూడా ఫ్యాన్సీ ప్లాంట్స్ ఏం లేవు, ర్యాండమ్ స్టఫ్ అంతే. ఏదైనా నచ్చింది, కుండీ ఖాళీగా ఉంది అంటే అలా ఏదో ఒకటి నాటేస్తాను అనమాట. ఆ నాటేసినవి ఇలా వస్తూ ఉంటాయి. సో నేను కేర్ అనేది పెద్దగా ఏం తీసుకోను. అండ్ యూ డోంట్ నీడ్ టు నో మచ్ అబౌట్ ప్లాంట్స్ టు బీ ఏ గార్డెనర్. మీరు బేసిక్ నీడ్, ప్లాంట్కి ఏం కావాలి, అది ఫోటోసింథసిస్ చేసుకోవడానికి ఏం కావాలి అని తెలిస్తే సరిపోతుంది. ప్రతి ప్లాంట్ని అనలైజ్ చేసి దీని పేరేంటి, దీని నీడ్స్ ఏంటి అని వీ డోంట్ రియలీ నీడ్ దట్. డల్గా ఉంది అని అంటే ఇట్ రిక్వైర్స్ సన్లైట్, ఆర్ ఎల్స్ ఇలా వాలిపోతుందంటే ఇట్ రిక్వైర్స్ వాటర్. పురుగు పడుతుందంటే దట్ రిక్వైర్స్ కైండ్ ఆఫ్ నీమ్ ఆయిల్ ఆర్ ఎల్స్ హోమ్ మేడ్ స్ప్రేస్ అలా కావాలి. అండ్ ప్లాంట్ బాగా వీక్ అయిపోతుంది అంటే యూ నీడ్ సమ్ గుడ్ ఫర్టిలైజర్స్. నా ఫర్టిలైజర్స్ అయితే ఇదే, ఎగ్ షెల్స్ని అన్నీ ఎండబెట్టేస్తాను అనమాట. బనానా తొక్కలు ఉంటాయి కదా, తొక్కలు కూడా ఎండబెట్టి వీక్లీ వన్స్ అవి గ్రైండ్ చేసి మొక్కల్లో వేసేస్తాను అనమాట. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే బాగా బ్లూమ్ అవుతాయి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఐ డూ ఇస్ బియ్యం కడిగిన వాటరు, పప్పు కడిగిన వాటర్ అవన్నీ వీక్లీ వన్స్ ఆర్ థ్రైస్ అలా వేస్తూ ఉంటాను. నార్మల్ టైంలో రెగ్యులర్గా వాటరింగ్ చేస్తాను. నేను టూ మచ్ ఆఫ్ కేర్ అయితే ఏం తీసుకోను. ఇట్స్ జస్ట్ ఏ ర్యాండమ్ థింగ్ అనమాట. నాకు ఇష్టం కాబట్టి చేస్తా. అండ్ ఆల్సో ఐ డోంట్ స్పెండ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మనీ ఆన్ గార్డెనింగ్. ఐ జస్ట్ డూ ద నార్మల్ థింగ్ అనమాట. నచ్చిన మొక్క ఎక్కడైనా పీక్ రావడము అలాంటి మట్టుకే చేస్తా. సో దట్స్ ఆల్ అబౌట్ మై ప్లాంట్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ అండ్ ఐ హోప్ యూ గాట్ అన్ ఐడియా ఆఫ్ హౌ డూ ఐ డూ మై గార్డెనింగ్ అని చెప్పి. అండ్ బై ద వే ఇట్ జస్ట్ స్టార్టెడ్ విత్ వన్ ప్లాంట్ అనమాట. ఆ తర్వాత నాకు ఎందుకో బాగా నచ్చి ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ స్టఫ్. ఓకే, నా ప్లాంట్ టూర్ అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. బాయ్.